Hello everyone. In this video, we are going to discuss three important laws. Okay, Newton's first law, second law, and third law. సో ఈ టాపిక్స్ మనకి ఎంసెట్ లో డిలీట్ చేశారు అని స్టూడెంట్స్ దీన్ని ప్రిపేర్ అవ్వడం వదిలేస్తున్నారు. బట్ ఈ టాపిక్స్ ని మీరు వదిలేస్తే ఫర్దర్ గా ఉన్న కాన్సెప్ట్స్ ఏమీ అర్థం అవ్వవు. సో లాస్ ఆఫ్ మోషన్ లో నుంచి కంప్లీట్ గా మార్క్స్ లాస్ అయిపోతాయి. సో అలా చేయకుండా జాగ్రత్తగా ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. సో మనం టాపిక్ లో వెళ్ళే ముందు మనం సిలబస్ చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ ఎంసెట్ సిలబస్. ఓకే, సో ఈ టాపిక్స్ మనకి డిలీట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి చదవాల్సి ఉంది, కానీ ఇది మీరు చదవలేదు, ఏమి అర్థం కాలేదు అంటే ఈ టాపిక్స్ మీకు అర్థం అవ్వవు. కాబట్టి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి అంటే ఇవి కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఈ కంప్లీట్ సిలబస్ యొక్క పీడిఎఫ్ మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఓకే, ప్లస్ మనం 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. వన్ ఈజ్ ఫర్ ఎంపీసీ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫర్ బైపీసీ. సార్ దీంట్లో ఏం అవైలబుల్ గా ఉంటుంది అంటే మీకు కంప్లీట్ గా టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్, ఇన్ యాప్ స్టడీ మెటీరియల్ ప్లస్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. దాంతో పాటు వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఓకే, 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి, విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అండ్ ఈ 5 ఫుల్ లెంత్ టెస్ట్ మాక్సిమం గా మనం అకార్డింగ్ టు న్యూ సిలబస్, దట్ ఈస్ 30% డిలీట్ చేసిన సిలబస్ అకార్డింగ్ గా డిజైన్ చేస్తున్నాము. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి ఈ కోర్సెస్ రెండు కూడా. యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్స్. దట్ ఈస్ ఫస్ట్ మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము ఇంట్రొడక్షన్ క్లాస్ లో. ఓకే, సో అక్కడ మనకి లా ఆఫ్ ఇనర్షియాతో అక్కడ టాపిక్స్ అయిపోయాయి. సో లా ఆఫ్ ఇనర్షియానే మనం న్యూటన్స్ ఫస్ట్ లా కూడా అంటాము. ఓకే, సో దాని నుంచే ఇది మనకి వచ్చింది. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే, ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైతే రెస్ట్ పొజిషన్ లో ఉందో ఆ ఆబ్జెక్ట్ అదే రెస్ట్ పొజిషన్ లో ఉండడానికి ట్రై చేస్తుంది అంటిల్ అండ్ అన్లెస్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ అప్లైడ్. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్, సో అది యూనిఫామ్ స్పీడ్ లోనే వెళ్తా ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఫోర్స్ ఆర్ రిటార్డ్ ఇట్. ఓకే, సో ఇది మనకి న్యూటన్స్ ఫస్ట్ లా చెప్తుంది. దీని యొక్క ఇక్కడ డెఫినేషన్ కూడా మీరు చూడవచ్చు. ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ అన్లెస్ compelled by some external force to act otherwise. Okay, so until and unless any external force is applied on this one, it will try to stay its actual position. రెస్ట్ లో ఉండడానికి ట్రై చేస్తుంది, యూనిఫామ్ మోషన్ లో ఉంటే యూనిఫామ్ మోషన్ లో ఉండడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ అవర్ న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడిగితే న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా అని కూడా మీరు చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మొమెంటం అంటే ఏంటో అర్థం అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ మొమెంటం. ఓకే, మొమెంటం అంటే ఏంటి ఫస్ట్ మీకు అర్థమవుతే న్యూటన్స్ సెకండ్ లా ఈజీగా అర్థమవుతుంది. మొమెంటం అంటే ఏంటి అంటే, సపోజ్ అక్కడ గ్లాస్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో ఒక గ్లాస్ ఆబ్జెక్ట్ ఉంది, నా దగ్గర 2 స్టోన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ స్మాలర్ వన్ అండ్ వన్ ఈజ్ విత్ బిగ్గర్ మాస్. ఓకే, దీన్ని స్మాల్ ఎం, దీన్ని క్యాపిటల్ ఎం అని మనం అనుకుందాం. అకార్డింగ్ టు యూ దేనితో నేను దీన్ని ఈజీగా బ్రేక్ చేయగలను? సో విత్ దిస్ బిగ్గర్ స్టోన్. ఓకే, విచ్ హ్యాస్ మాస్ క్యాపిటల్ ఎం. ఓకే, సో దీంతో నేను దీన్ని ఈజీగా బ్రేక్ చేయగలను. సో దీంతో బ్రేక్ చేయలేమా అంటే చేయవచ్చు, బట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్స్ వెలాసిటీ. ఓకే, సో దీని యొక్క వెలాసిటీ, దీన్ని నేను ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చి ఈ చిన్న బాల్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి త్రో చేస్తే అప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ మొమెంటం ని ఇంక్రీజ్ చేస్తున్నాము. సో మొమెంటం మనకి డైరెక్ట్ గా ప్రపోర్షనల్ గా ఉంటుంది మాస్ కి, అండ్ మొమెంటం ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు వెలాసిటీ. ఓకే, సో మొమెంటం ని మనం p తో డినోట్ చేస్తాము. ఓకే, p తో డినోట్ చేస్తాము. సో ఇది మనకి m అండ్ v తో డైరెక్ట్ గా ప్రపోర్షనల్ గా ఉంది అంటే, సో p విల్ బి ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో దిస్ ఈస్ నోన్ యాజ్ మొమెంటం. చాలా ఇంపార్టెంట్. మొమెంటం ఇంక్రీజ్ చేయాలి అంటే either we have to increase velocity, either we have to increase mass.
నేను ఇక్కడ ఈ నా దగ్గర అవైలబుల్ గా ఉన్న ఈ చిన్న దాన్ని మాత్రమే నేను యూస్ చేయగలను, బట్ ఐ కెన్ ఇంక్రీజ్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో ఈ ఇంక్రీజ్ వెలాసిటీ ఇంక్రీజ్ చేసేసి దీన్ని బ్రేక్ చేయగలను, బట్ ఇక్కడ మాస్ ఇంక్రీజ్డ్ గా ఉంది. సో చిన్న వెలాసిటీతో ఇది ఈ పని చేసేయగలదు, బట్ ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద వెలాసిటీ. దీని యొక్క మాస్ తగ్గించేసినప్పుడు ఏం జరుగుతుంది, సపోజ్ దీన్ని నేను చిన్నగా చేసేస్తే దీని యొక్క వెలాసిటీ కూడా పెంచాల్సి ఉంటుంది టు ఇంక్రీజ్ ద మొమెంటమ్. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సో మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఓకే, సో దీన్ని మనం ఎరేజ్ చేసేద్దాం. ఇక్కడ నేను రాస్తాను, దట్ ఈస్ P ఈజ్ ఈక్వల్స్ టు m టైమ్స్ v. నౌ న్యూటన్స్ సెకండ్ లా ఏం చెప్తుంది? సో న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, దట్ ఈస్ డెల్టా పి అపాన్ డెల్టా టీ అని మనకి చెప్తుంది. దట్ ఈస్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్, ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఓకే, సో మొమెంటమ్ అంటే ఏంటి? P. సో that is F is proportional to delta P by delta T. Suppose ఈ delta P by delta T limit is tending to 0. ఓకే, delta T ఒక లిమిట్ మనకి ఈ delta T చిన్నగా, see delta T tends to 0 is nothing but చాలా చిన్న వాల్యూ మనం తీసుకుంటున్నాం ఒక పెద్ద ఈవెంట్ లో. ఓకే, సో చాలా చిన్న వాల్యూ, దట్ ఈస్ dt గా మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఇదేమవుతుంది? So it will be equals to dp upon dt. Hope that is clear. That is F is equals to dp upon dt. That is proportional. Okay. So F is proportional to dp upon dt. Now to remove this proportionality, I have to introduce constant. That is F is equals to k dp అపాన్ డిటి గా నేను రాసుకోవచ్చు. ఇంతవరకు ఎలాంటి డౌట్ లేదు అని నేను అనుకుంటున్నాను. సి ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు డెల్టా పి బై డెల్టా టీ. నేను ఒక చిన్న ఇన్స్టాంట్ లో తీసుకుంటున్నాను కాబట్టి డెల్టా టీ డిటి మనం తీసుకుంటాము. ఓకే, సో డిటి తీసుకున్నప్పుడు ఎఫ్ ప్రపోర్షనల్ టు డిపి బై డిటి అయింది. సో ఈ ప్రపోర్షనల్ ని రిమూవ్ చేయాలి కాబట్టి నేను ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, దట్ ఈస్ కే. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే డిపి బై డిటి. హోప్ దట్ ఈస్ క్లియర్. సి నౌ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఓకే, సి ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు డిపి బై డిటి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే డిపి బై డిటి. ఇంతవరకు ఓకే. సో ఇక్కడ నేను ఈ పి పొజిషన్ లో ఎంవి సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే టైమ్స్ ఆఫ్ డి టైమ్స్ ఆఫ్ ఎంవి అపాన్ డిటి. సో ఎప్పుడైనా ఇంతకుముందు మనం చూసాము మాస్ కాన్స్టాంట్ గా ఉండింది. సో మాస్ కాన్స్టాంట్ గా లేని ఈవెంట్స్ కూడా మనకి ఉంటాయి, బట్ మనం ఇక్కడ కాన్స్టాంట్ మాస్ నే తీసుకుంటున్నాము. మాస్ కాన్స్టాంట్ లేని ఈవెంట్ ఏంటి సార్ అంటే, సపోజ్ ఒక బలూన్ తీసుకొని నేను ఇలా వదిలేసాను, దాంట్లో నుంచి ఎయిర్ డ్రాప్ అవుతా ఉంది, అప్పుడు దాని యొక్క మాస్ కాన్స్టాంట్ గా లేదు. సో అలాంటి స్పెషల్ కండిషన్స్ ఉంటాయి, కానీ అది మనకి సిలబస్ లో ఇంక్లూడెడ్ గా లేదు. లేదంటే సపోజ్ ఒక రాకెట్ మనం ఇక్కడ నుంచి లాంచ్ చేస్తున్నాం, పైకి వెళ్తున్నప్పుడు దాని యొక్క ఫ్యూయల్ తగ్గిపోతుంది కాబట్టి దాని యొక్క మాస్ కూడా తగ్గుతుంది. సో అలాంటి స్పెషల్ కండిషన్స్ కూడా ఉంటాయి, కానీ స్పెషల్ కేసెస్, కానీ ఇక్కడ మనకి అవి సిలబస్ లో లేవు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి ఇలా అయిపోయింది. సో మాస్ కాన్స్టాంట్ కాబట్టి ఎఫ్ విల్ బి ఈక్వల్స్ టు కే టైమ్స్ ఆఫ్ ఎం డి టైమ్స్ ఆఫ్ వి అపాన్ డిటి. ఓకే, but we know that dv by dt is acceleration, right? Rate of change of velocity. So ఇక్కడ ఏం జరుగుతుంది? F will be equals to k times of m times of a. Okay, so dv by dt ని నేను ఇలా రాసుకోవచ్చు. So this is your Newton's second law. But experimental గా మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ మాక్సిమం టైమ్స్ 1 వస్తుంది కాబట్టి, సో F is equals to mass into acceleration. దిస్ ఈజ్ న్యూటన్స్ సెకండ్ లా. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన బేస్ చేసుకొని మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు టెస్ట్ సిరీస్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడవచ్చు, సాల్వ్ చేసి మంచిగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, సో న్యూటన్స్ దీని యొక్క యూనిట్స్. ఓకే, ఫోర్స్ యొక్క యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. ఓకే, సో 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు
1 kg meter per second square. Okay, hope that is clear. Okay, సో యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంతో మన యొక్క న్యూటన్ సెకండ్ లా అయిపోయింది. నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఇంపల్స్. సో ఇక్కడ ఏం ఎక్కువ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఆఫ్ బిగ్ మ్యాగ్నిట్యూడ్ యాక్టింగ్ అపాన్ ఎనీ ఆబ్జెక్ట్ ఫర్ వెరీ షార్ట్ డ్యూరేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాట్ అనుకోండి, ఇక్కడ ఎప్పుడైనా బ్యాట్స్మెన్ మూవ్ చేసినప్పుడు చాలా చిన్న ఇన్స్టాంట్ కోసం దీని యొక్క కాంటాక్ట్ ఉంటుంది, రైట్? ఇలా తిప్పినప్పుడు చాలా చిన్న ఇన్స్టాంట్ కి దాని యొక్క ఇక్కడ కాంటాక్ట్ ఉంటుంది, కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఈ బాల్ మనకి 6 కి వెళ్ళొచ్చు. సో దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం ఇంపల్స్ అని అంటాము. సో దిస్ ఈస్ నాట్ దట్ మచ్ వెరీ కాంప్లికేటెడ్ వన్, చాలా సింపుల్. ఇంత అర్థం చేసుకుంటే దీని గురించి సరిపోతుంది. ప్రాబ్లమ్స్ లో ఇంపల్స్ కానీ ఇంపాక్ట్ కానీ అన్నప్పుడు ఇది అని మీకు అర్థమవుతే సరిపోతుంది. సో లెట్ us మూవ్ ఆన్ టు న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, సో న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? సపోజ్ న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది అందరికీ తెలుసు, దట్ ఈస్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇది దాని యొక్క స్టేట్మెంట్ అందరికీ చాలా ఇష్టం కూడా, చాలా సింపుల్ కూడా. బట్ మనం కాన్సెప్చువల్ గా అర్థం చేసుకోవాలి. సపోజ్ దెర్ ఈస్ ఏ బాడీ, ఓకే, ఇది గ్రౌండ్ అనుకోండి, ఇక్కడ ఒక బాడీ ఉంది. సో న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? సపోజ్ ఈ బాడీ యొక్క మాస్ m అవుతాయి. ఈ మాస్ m ఏదైతే ఉంది కదా, సపోజ్ దీని యొక్క మాస్ తో మనకి ఇక్కడ డౌన్వర్డ్స్ ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తా ఉంది. కానీ న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుందంటే ఎప్పుడైతే దీని యొక్క వెయిట్ కింది వరకు యాక్ట్ చేస్తుందో ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా ఒక మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ పనికి రియాక్షన్ గా అక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి కాబట్టి. సపోజ్ సి ఈ మాస్ m ఏదైతే ఉంది ఆబ్జెక్ట్ కదా, దీన్ని మనం FA అనుకుందాం. ఓకే, ఫోర్స్ దీని వల్ల జరిగే ఫోర్స్ ఏదైతే ఉంది కదా డౌన్వర్డ్ డైరెక్షన్ లో మనం FA అనుకుందాం. ఓకే, నౌ ఇది గ్రౌండ్ ఏదైతే ఉంది కదా, దీని వల్ల జరిగే మన ఫోర్స్ ఎప్పుడే ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది కాబట్టి FB అని మనం అనుకుందాం. సో FA డ్యూ టు B, దట్ ఈస్ force on A due to B will be equals to force on B due to A, okay, but in opposite direction. So this statement is very very important. Okay, hope that is clear. ఈ ఎగ్జాంపులే మనం బేస్ చేసుకుని ఫర్దర్ గా క్లాసెస్ లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాము. దీనిపైన బేస్ చేసుకుని కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో చాలా చాలా మెటీరియల్ అవైలబుల్ గా ఉంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ లో కూడా అవైలబుల్ గా ఉంది. కాబట్టి ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్లస్ బ్యాంకింగ్ ఆన్ రోడ్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.